ఈ రోజు మా టార్గెట్ ఏంటంటే యాక్చువల్గా హైదరాబాద్ టచ్ చేయకుండా మేము నాగ్పూర్ హైవేని క్యాచ్ చేయాలి. హాయ్ వ్యూవర్స్, ఇది వరంగల్. మేము నైట్ యాక్చువల్గా వరంగల్లో రెస్ట్ తీసుకుని ఉదయాన్నే బయలుదేరాం. సో ఈరోజు కరీంనగర్ మీదుగా మనం నాగ్పూర్ వెళ్ళాలి. సో ఎంత టైం పడుతుందో తెలీదు, బట్ ఆల్రెడీ ఎండ అయితే దంచేస్తుంది. సో యాక్చువల్గా నైట్ చాలా లేట్ అయిపోయింది. అన్నీ మళ్ళీ సర్దుకొని పడుకునేసరికి బాగా అలసిపోయాం. ఫస్ట్ టైం కదా, చాలా రోజుల తర్వాత లాంగ్ రైడ్, దానివల్ల బాగా అలసిపోయాం. కానీ రోడ్ అయితే మాత్రం ఓకే, నాట్ బ్యాడ్. రూట్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. తెలంగాణ బార్డర్ క్రాస్ చేసిన తర్వాత నుంచి అయితే రోడ్డు చాలా బాగుంది. మరీ 100 క్రాస్ చేసి అయితే డ్రైవ్ చేయలేం, కానీ ఇప్పుడు ఒక 60-70 స్పీడ్లో అయితే హ్యాపీగా రావచ్చు. డబుల్ రోడ్డు. అదే మీరు అక్కడి నుంచి అలా కంటిన్యూ వస్తున్నా, మీరు అలా చూస్తున్నారు అనమాట. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మంచిర్యాల. సో మాకొకటి, మేము యాక్చువల్లీ నాగ్పూర్ వెళ్ళాలి. మంచిర్యాల మీద నుంచేనా? ఓకే, అదే రూట్ చెక్ చేసుకుంటున్నాం అనమాట. మేము వైజాగ్ నుంచి లదాఖ్ వెళ్తున్నాం. అదే పిల్లలందరూ చాలా జోష్ మీద ఉన్నారు, కంటిన్యూ హ్యాండ్ వేవ్ చేస్తూ ఉన్నారు అనమాట. అది నచ్చిందా బైక్? నచ్చిందా? వీ రైడ్ అండి, @V-Ride వైజాగ్ అండి. వాళ్ళు మంచిర్యాల వెళ్తున్నారు. మంచిర్యాల అదే అడ్రస్ నుంచే అదే ఢిల్లీ ల్యాండ్ వెళ్తాను, బయలుదేరుతాను. కరీంనగర్ లోపల కంటే ఇదే దగ్గర బ్రదర్. దీనికి లేదుగా ఇక్కడే. ఇంకో టిక్ చెప్పండి సార్. ఇలా ఉంది కదా, ఇది లెగుస్తుంది, ఇది లెక్కకూడదు. అది కరెక్టే సార్, ఇది లెక్కకూడదు. అయిపోయింది. ఎందుకు ఈ రూట్ తీసుకున్నామంటే, యాక్చువల్గా హైవేలో వెళ్ళిపోవచ్చు, కానీ విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి డైరెక్ట్ హైవే కొట్టచ్చు మనం. దానివల్ల ఏమవుతుందంటే మనకి జర్నీ చాలా బాగుంటుంది. అది ఫుల్ హైవేలో. కానీ హైవేలో ఎక్కడైనా సడన్గా ఆగాలి, కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి అంటే ఒక్క చెట్టు కూడా ఉండదు. అదే ప్రాబ్లం. బట్ ఈ రోడ్స్లో ఏంటంటే మనకి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన కావాల్సిన చెట్లు ఉంటాయి, కావాల్సినంత నీడ ఉంటుంది. సో ఒకసారి ఈ రోడ్డు కూడా చూద్దాం అసలు ఎలా ఉంటుందో అని. ఎప్పటి నుంచో వింటున్నాను ఈ రోడ్ గురించి. బట్ ఇందులో ఏంటంటే మనకు ఒక 200 కిలోమీటర్స్ కలిసి వస్తుంది. బట్ అది ట్రాఫిక్లో కూడా కవర్ అయిపోవచ్చు. బట్ ఏదోలా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను నేను. ఇట్స్ నాట్ బ్యాడ్, ప్రశాంతంగా వెళ్ళచ్చు. అదే హైవేలో అనుకోండి, కంపల్సరీ మనం 100 టచ్ చేస్తూ డ్రైవ్ చేస్తాం. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినా జరగచ్చు. బట్ ఈ రోడ్లో అయితే ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రశాంతంగా డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అంత ఎక్కువ స్పీడ్ కొట్టలేం కదా, కొట్టడానికి అవకాశమే ఉండదు. సో సేఫ్టీ మెజర్స్ వైజ్గా, నెక్స్ట్ షేడ్ వైజ్గా కూడా చాలా బెటర్గా ఉంటుంది. హోటల్లో ఫుడ్ సూపర్గా ఉంది. అంబియన్స్ కూడా చిత్తపొడి సార్. వైజాగ్ నుంచి లదాఖ్ రైడ్ చేస్తున్నాం. సో వస్తూ మాకు లేట్ అయిపోయింది వాళ్ళ జర్నీలో. సో అందుకని ఇలా చూస్తే మా విందు భోజనం అని కనిపించింది. ఏదో తెలుగు కొంచెం అట్రాక్టివ్గా ఉందని చెప్పేసి మేము వచ్చామన్నమాట. సో ఎక్సలెంట్గా ఉంది ఫుడ్. మీకు ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయా? బ్రాంచెస్ ఉన్నాయి సార్. ఇక్కడ ఐటీ ఒకటి ఉంది, మళ్ళీ తర్వాత రైపాసంతో ఉంది. నార్త్ హోటల్ వచ్చేసి ఒక్కసారి విజిట్ చేయండి. నార్త్ ఇండియాలో మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. 3 స్టార్ హోటల్ అది. ఓకే. మీరు హైదరాబాద్ మీరు అంటే హైదరాబాద్లో ఎట్లాంటి హోటల్స్లో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను.
సేమ్ యాజ్ యూజువల్గా Okay. సేమ్ నార్త్ ఇండియన్ హోటల్లో మీరు స్పెండ్ చేయవచ్చు. ఓకే, ఈసారి వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ విజిట్ చేస్తాం. తప్పకుండా సార్. సో మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కూడా చాలా బాగా నచ్చింది. ఇలా మమ్మల్ని గౌరవించడం కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి జోష్ వచ్చింది నిజంగా, చాలా మంచి ఎనర్జీ వచ్చింది. కొబ్బరికాయలు కొడతారు అమ్మ వాళ్ళు. చూసారు ఆ వీడియో చూస్తారా మీరు? ఓకే ఓకే ఓకే. మీరు ఎక్కడ? మాది కనకాక. ఓకే, అయితే ఆ వీడియో మీ వరకు రీచ్ అయింది అనమాట. అంటే నార్మల్ గా రీల్స్ స్క్రోల్ చేస్తున్నాను ఓకే ఫీడ్ లో. సో మేము వచ్చేసినప్పుడు అప్పుడు చూసాను అక్కవి రాములవి ముగ్గురు చూసాను. ఓకే, సో ఇప్పుడు వెళ్తున్నా. సో అదే చూసాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లదాఖ్ కదా? లదాఖ్. మార్నింగ్ చూసాను. ఓకే, బాగుంది, సూపర్ బైక్ ఇది, అదిరింది కదా బండి. సో మన రీల్ ఇక్కడ వరకు రీచ్ అయింది, చంద్రపూర్ దగ్గర వరకు కూడా రీచ్ అయిందంట. సో మొత్తానికి ఉదయం నుంచి కంటిన్యూషన్ డ్రైవింగ్ చేసి తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడే బోర్డర్ క్రాస్ చేసి లోపలికి వచ్చాం అనమాట. మీరు చూస్తుందంతా కూడా మహారాష్ట్ర. జస్ట్ టీ బ్రేక్ కోసం ఆగాం, మళ్ళీ కంటిన్యూ జర్నీ స్టార్ట్ చేయాలి. సో ఇంకా ఒక 150 కిలోమీటర్స్ దూరం జర్నీ చేస్తే నాగ్పూర్ వస్తుంది. ఇంకా పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి, ఈరోజు చాలా దారుణంగా అలసిపోయాం.